హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కిలాడి మొగుడు. రాసిన వారు దుర్గరాజు శ్రీనివాసరావు గారు. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తలస్నానం చేసి జడను టవల్తో మెలితిప్పి ముడిపైన చుట్టింది రమ్య. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని శుభ్రంగా బ్రష్తో కడిగిన నగలను చెవికి ముక్కుకి తిరిగి అమర్చుకుంటూ భర్త మోహన్ వైపు చూసింది. పక్కకు తిరిగి పడుకొని ఇప్పుడప్పుడే లేచే ఆలోచన లేని విధంగా పడుకున్న మోహన్ కప్పుకున్న రగ్గు లాగుతూ, లేచే ఆలోచన లేదా మహానుభావ? ఇవాళ మన 10వ వివాహ దినోత్సవం గుర్తుందా అని అన్నది. ఒక్కసారిగా లేచి కూర్చుని నిజమా అని ఆశ్చర్యంగా అడిగాడు. మనం సెలబ్రేట్ చేయాలని ఫ్రెండ్స్ని పిలిచింది. మన ఏకాంతం కోసం మా అమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. ఏది గుర్తులేదా అని అడిగింది. అబ్బే అది కాదు రమ్మి అని అన్నాడు అతను. మరి ఏంటంట మోహన్ అంది రమ్య. రాత్రి పడక గదిలో నువ్వు చేసిన హంగామా, నాతో చేయించిన రగడ, ఇద్దరం వేసిన భంగిమలు కలిసి నిన్ననే మన తొలిరే అనిపిస్తేను అంటూ రమ్య చెయ్యి పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. రాత్రి విషయం గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ మోహన్ పక్కన కూర్చొని అతని బుగ్గలు నిమిరి నుదుటి మీద ముద్దాడింది. అప్పటికి మోహన్ వేళ్ళు రమ్య నడుము మీద ఆడుతున్నాయి. ఆ వేళ్ల కదలిక కోరేది ఏమిటో రమ్యకు తెలుసు. దానిని ఎక్కడికి తీసుకువెళతాడో 10 ఏళ్ల సంసారంలో బాగా అర్థం చేసుకుంది. మొదటిలోనే ఆపకపోతే కష్టం కాబట్టి అతని వేళ్లను నెమ్మదిగా తొలగించి లేచి నిలబడింది. పిల్లల్ని తీసుకొని బయలుదేరానంటూ అమ్మ ఫోన్ చేసింది. మన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏ క్షణంలోనైనా రావచ్చు కాబట్టి ముందుగా మనం రెడీ అయి ఉంటే బాగుంటుంది అని టవల్ అతని మీద విసిరి బాత్రూమ్ వైపు వేలు చూపించింది రమ్య. బ్రష్ మీద పేస్ట్ వేసి అందిస్తూ మోహన్ కళ్ళల్లోకి చూసింది రమ్య. నిజమే, మోహన్ అన్నట్టు 10 ఏళ్ళు గడిచినా 2 పిల్లలు పుట్టినా తొలినాళ్ల సంసారంలానే ఉంది తమ బంధం అనుకుంది మనసులో. బ్రష్ అందుకొని టవల్ భుజాన వేసుకున్న బాత్రూంలోకి వెళ్ళని మోహన్ కళ్ళలోకి చూస్తూ ఏమిటి సంగతి అంది చేతిని ఊపుతూ. రమ్మి, ఒక్క విషయం అడుగుతా, చెప్తావా అని అడిగాడు. చెప్తావా అనగానే అడుగు, దాందేముంది అన్నట్టు నిలబడింది నడుము మీద చేతులు పెట్టుకొని. మన 10 ఏళ్ల సంసారంలో నా మీద ఒక్కసారైనా కోపం రాలేదా? నన్ను బాగా తిట్టుకోలేదా అనే మోహన్ ప్రశ్నకి రమ్యకి ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రాకేం లెక్కలేనన్ని సార్లు వచ్చింది, నమిలి మింగేయాలన్నంత అనిపించేంత కోపం వచ్చింది అంటూ సిగ్గుపడింది. తన సంసారం గురించి, వారి ఆనందపు అనుభవాల గురించి మాట్లాడుకోవటం రమ్యకు చాలా ఇష్టం. మోహన్ అలా కదిలించి వదిలేస్తే చాలు, ఎన్ని కబుర్లైనా చెప్పగలదు రమ్య. మరి ఎన్నడూ నా మీద కోప్పడలేదు, అది చేశావు ఇది చెయ్యలేదు అని గొడవ పెట్టలేదు అని అడిగాడు. దానికి ఒక కారణం ఉంది మగడా అంది రమ్య. రమ్మి, చెప్పు చెప్పు, బాత్రూంలోకి వెళ్ళి చెప్పు అని అన్నాడు మోహన్. బాత్రూంలోకి వెళ్ళి రిఫ్రెష్ అయ్యిరా, చెప్తాను అని అంది. కుదరదు, నేను అంతసేపు ఆ విషయం వినకుండా ఉండలేను, ప్లీజ్ గడ్డం పట్టుకొని బతిమాలాడు మోహన్. అయితే ఒక ఒప్పందం, ఇప్పుడు కొంత చెప్తా, బుద్ధిగా నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత మిగిలినదంతా అని అంది. రమ్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు మోహన్.
పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు ప్రతి ఇంట పెద్దవాళ్ళు రాబోయే మొగుడుతో ఎలా వ్యవహరించాలో చెప్పే యత్నం చేస్తారు కదా. అలాగే మా పెద్దమ్మ, మేనత్త, అమ్మ కలిసి నాకు చెప్పారు. వాళ్ళ లెక్కల్లో మొగుళ్ళు 2 రకాలు అంటూ చెప్తున్న రమ్య మాటలను ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు మోహన్. మొదటి రకం మొగుళ్లకు సరసం సరిగా తెలియదు. భార్యతో సరదా మాటల్లోనూ తమ్మదే పరిచయగా ఉండాలనుకుంటారు. అందుకు భిన్నంగా భార్య ఒక్క మాట ముందుకు వెళ్ళిందా కళ్ళెర్ర చేసి మీదకు వచ్చి భయపెడతారు. అలా భయపెట్టి లొంగ తీసుకొని తమకు కావలసింది తీసుకుంటారు. ఇక 2వ రకం మొగుళ్లకు సరసం ఉంటుంది, కానీ చొరవ చూపలేరు. తమకు కావలసింది అడగలేరు, మనసు విప్పి మాట్లాడలేరు. భార్య ఏ విషయంలోనైనా నో అనగానే కుంచుకుపోయి దూరంగా జరుగుతారు అంది రమ్య. అందుకు మోహన్, ఆ 2 రకాలు సరే, మరి నేను ఏ రకం? రమ్య ఊహించినట్టుగానే మోహన్ అడిగాడు. నువ్వు ఏ రకం మొగుడువో తెలియాలంటే ముందుగా స్నానం చేసి ఫ్రెష్ అయి రావాలి అంటూ బాత్రూంలోకి పంపించింది. ఇది అన్యాయం, విషయం సస్పెన్స్లో పెట్టి నన్ను పంపిస్తున్నావు అని సనుగుతూ బాత్రూంలోకి వెళ్ళాడు. మోహన్ బాత్రూంలోకి వెళ్ళగానే రమ్య తనది, మోహన్ది కొత్త డ్రెస్సులు తీసి సిద్ధంగా మంచం మీద పెట్టింది. ఎన్నడూ ముగించినంత వేగంగా మోహన్ బాత్రూమ్ పనులు ముగించుకొని టవల్ చుట్టుకొని బయటకు వస్తూ రమ్మి అని దగ్గరికి తీసుకుంటూ, రమ్మి, ఈ సస్పెన్స్ నేను భరించలేను, చెప్పు నేను ఏ రకం, త్వరగా. మోహన్ ఆదుర్దాకి పకపకా నవ్వుతూ, నువ్వు 3వ రకం అంటూ ఆ నవ్వుని అలాగే సాగదీసింది. ఏయ్, ఇది చాలా అన్యాయం, 10 ఏళ్ళు నాతో కాపురం చేసి నన్ను 3వ రకం అంటావా అంటూ రమ్యని వదిలి ఒక అడుగు వెనక్కి వేశాడు. మోహన్, నేను చెప్పింది ఆ 3వ రకం అని కాదు అంటూ రమ్య అతనికి బాగా దగ్గరగా జరిగి 10 ఏళ్ల పాటు పొందిన సుఖం, తృప్తి కాదనగలనా మోహన్? నేను అంత కృతజ్ఞురాల్ని కాదు అంటూ అతని ఛాతి మీద తలపెట్టింది. అందుకు మోహన్, నేను సరదాకే అలా తీసుకున్నానులే, కానీ ఇప్పుడు చెప్పు రమ్మి, నేను ఏ రకం మొగుడిని అని అడిగాడు. నువ్వు కిలాడి మొగుడివి అన్న తర్వాత అతని కళ్ళల్లోకి చూడలేక గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. రమ్య తలస్నానపు వాసనలు పీలుస్తూ బాగా దగ్గరికి తీసుకున్నాడు. 5 నిమిషాలు ఆ వేడి అనుభవించిన తర్వాత ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. నన్ను కిలాడి మొగుడంటావా అని అన్నాడు. అవును, నిన్ను మన తొలి రాత్రి అలా గుర్తించా. ఎలా అంటావా? ఒక ఆడపిల్ల ఏ వేళ సులభంగా లొంగి దారికి వస్తుందో నీకు బాగా తెలుసు మోహన్ అంది అతని చేతుల్లోకి తన వేళ్ళు పంపుతూ. నిజంగానా రమ్మి? తొలి రాత్రి నువ్వు నా దగ్గర నుండి నిజంగానేనా రమ్మి అని అన్నాడు. తొలి రాత్రే నువ్వు నా దగ్గర నుండి ఒక మాట తీసుకున్నావు. మన మధ్య ఎటువంటి గొడవలు రాకూడదని, ఒకవేళ వచ్చినా వాటిని పడక గదిలోకి తీసుకువెళ్ళకూడదని. అది కిలాడి మొగుడు తెలివే కదా మోహన్. రమ్య మీద ప్రేమ పెరిగింది. ఆ రాత్రి తామిద్దరు చేసుకున్న వాగ్దానానికి అంత విలువిచ్చిన భార్య రమ్య. పక్కనే ఉన్న రమ్యను భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. రమ్య తల అతని భుజం మీద వాలింది. ఆమె ముంగురుల్లో మోహన్ వేళ్ళు కదులుతున్నాయి. ఇద్దరి మధ్య మౌనం. తమ సంసారం ఆనందం తలుచుకొని మురిసిపోతున్నారు. మరో విషయం చెప్పనా మోహన్ అంది రమ్య అతని చెవులు. తనని గొప్పగా వర్ణిస్తూ భార్య చెప్తుంటే విని గర్వంతో పొంగిపోని మొగుడు ఉంటాడా? మోహన్ కూడా ఆనందంతో ఉప్పి తప్పిబ్బవుతూ చెప్పు రమ్మి అన్నాడు. అంతే రహస్యంగా ఆమె చెవిలో. అప్పటికి మన పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు. నువ్వు వస్తానన్న సమయానికి
ఇంటికి రాలేదు. బయటకు వెళ్దామని హుషారుగా తయారై ఉన్న నాకు నీ ఆలస్యం కోపం తెప్పించింది. ఆ కోపంలో ఏదో అనబోతుండగా నువ్వు రెండో రకం మొగుడిలా దూరంగా వెళ్ళలేదు, మొదటి రకం మొగుళ్ళలాగా దగ్గరకు వచ్చావు. కానీ ఆ రకం మొగుళ్ళ ముఖంలో ఉండే కోపం లేదు నీలో. నెమ్మదిగా నా దగ్గరకు వచ్చావు, నా 2 చేతులు పట్టుకున్నావు. తర్వాత జరిగింది చెప్పడానికి రమ్యకి సిగ్గు అడ్డం వచ్చింది. ఎంతసేపటికి చెప్పదేం అన్నది మోహన్ భావన. రమ్మి ఏమైంది అని అడిగాడు. అందుకు రమ్య ఇప్పుడా అప్పుడా ఏమవటం అని అంది. 2 రమ్మి. ఇప్పుడేమైందో ఏమవుతుందో తెలుసుకోవాలంటే నువ్వు అమ్మాయిగా పుడితే అర్థమవుతుంది అని అంది రమ్య. అది వచ్చే జన్మలో చూద్దాం, కానీ అప్పుడు ఏమైందో చెప్పు రమ్మి త్వరగా. నాడు ఏమైందో మోహన్కి గుర్తున్నా అది రమ్య నోటి ద్వారా వినాలన్నది అతని కోరిక. ఆ రోజు అలా నా దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, దేవుడు పెదవులు ఇచ్చింది కోపంతో అరుచుకోవడానికి కాదు, దానికన్నా ముఖ్యమైన పని వేరే ఉంది పెదవులకు అంటూ ఒక్కసారిగా ముందుకు వంగి ముద్దు పెట్టావు. నువ్వు పెట్టిన ఆ వెచ్చని ముద్దుకి నా కోపం ఆవిరైపోయింది. ఆ తర్వాత నాకు కోపం వస్తున్నది అని నీకు అనిపించిన ఈ పెదవుల ట్రీట్మెంటే ఇచ్చావు అని చెప్పి ఒక్క క్షణం ఆగి, మరో రహస్యం చెప్పనా అని అడిగింది. చెప్పు రమ్మి, నువ్వు ఇలాంటి రహస్యాలు ఎన్ని దాచావో అని అన్నాడు మోహన్. రహస్యం ఏమిటంటే కిస్ ట్రీట్మెంట్ కోసమే చాలాసార్లు కోపం నటించా. ఆ ట్రీట్మెంట్ సమయాలను తలుచుకుంటూ చాలాసేపు ఉండిపోయారు రమ్య, మోహన్. మన ఈ రహస్యాలన్నీ నీకు మొగుళ్ళ వర్గీకరణ చేసి చెప్పిన మీ పెద్దమ్మ వాళ్లకు చెప్పావా రమ్మి అని అడిగాడు. చెప్పకుండా ఎలా ఉంటాను మోహన్, మొత్తం పూసగుచ్చినట్టు చెప్పా అని అంది. మరి వాళ్ళ వర్గీకరణలోకి ఇమ్మడని నీ మొగుడు మోహన్ని ఏమన్నారు అని అడిగాడు. ఇలా నీ చెవి ఇవ్వు, నీ విషయం చెప్పేసరికి మా పెద్ద ముత్తైదువులందరిది ఒక్కటే మాట, నువ్వు చాలా అదృష్టవంతురాలివే రమ్య. మోహన్ లాంటి తగిన మగాడు మొగుడుగా దొరికినప్పుడు అటువంటి వాడికి లొంగి ఉండి సుఖం పడటం కన్నా కావాల్సింది ఏముంటుంది అని అన్నారు అని అంది. ఛీ, మన పడక గది రహస్యాలు చెప్పావా అని బయటకు అన్న తనకు లభించిన కిలాడి మొగుడు బిరుదుకి మనసులో ఆనందపడుతున్నాడు మోహన్. అప్పుడు రమ్య పెదవులు ఉన్నది అటువంటి ప్రశ్నలు వెయ్యడానికి కాదు మోహన్ అంటూ అతని ముద్దు ట్రీట్మెంట్లో ఈసారి రమ్య ముంచింది. ఇది కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా నాకు కూడా చాలాల తర్వాతే తెలిసింది ఈ రహస్యం ఎంతమంది ఆడవాళ్ళకి తెలుసో తెలియదు. సో ఎవరైనా వింటుంటే గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళకి పొగిడితే ఇష్టమంట. సో వాళ్ళ లోపాలని ఎత్తి చూపించకుండా వాళ్ళు చేసే చిలిపి చేష్టల్ని ముద్దుగా చెప్పండి. వాళ్ళే ఏదో ఒక రోజు మన దారికి వస్తారు. ఇది భార్యాభర్తల బంధం బలపడటానికి ఉపయోగపడే ఒక పెద్ద టిప్ అనే అనుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ టిప్ గురించి చెప్పండి. ఎవరైనా ఒక జంట బాగుంటే మనం కూడా ఆనందపడతాం కదా, ఏమంటారు మీరు?